చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మస్ వ్లాగ్. మీరు ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయగలరు. ఆ తప్పులేంటో ఈరోజు తెలుసుకుందాం. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు ఉపయోగించరాదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలా ఉంటే ఎన్ని పూజలు చేసినా సత్ఫలితాలు రావు. వాడిన పూలను పూజ గదిలో ఉంచటం ఏమాత్రం కూడా మంచిది కాదు. పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభమైన మాటలు మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడు కూడా ఒకే వత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు నోటితో ఎలాంటి పదార్థాన్ని కూడా నమలరాదు. మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు. పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. పూజ చేసేటప్పుడు చిరిగిన బట్టలు ధరించకూడదు. అలా చేయడం వలన పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి. పూజ చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. అలా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడు పూజ గదిలో ఉంచకూడదు. దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తి వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడు వెలిగించరాదు. ఇది అనారోగ్యం, పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. వంటగదిలోని వంటకు వాడే పసుపుని దేవుడికి వాడకూడదు. ఇలా చేయడం దేవుళ్లకు చికాకు కలిగిస్తుందట. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. శివలింగ అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరాదు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు. దేవతా విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా పెద్దగా ఉండరాదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయకూడదు. మీ పూజా గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షింతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒకే చేత్తో దేవుడిని అసలు నమస్కరించకూడదు. ఇది చాలా తప్పు అని చెబుతారు మన పెద్దవాళ్ళు. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు. స్త్రీలు తులసి దళాలను తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. లక్ష్మీ పూజ ఎప్పుడు శ్రావణ నక్షత్రంలో చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్తో అభిషేకం చేయరాదు. అభిషేకం చేయాలంటే ప్యాకెట్లోని పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు, శుక్రవారం నాడు, అమావాస్య నాడు కానీ అసలు శుభ్రం చేయకూడదు. వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం. అక్షింతలుగా ఉపయోగించే బియ్యంలో నూకలు ఉండకూడదు. అలా నూకలుగా అక్షింతలను ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే
కష్టాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధన అభివృద్ధి, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పత్తితో చేసిన దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం కలుగుతుంది. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆయుర్దాయం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. ఆముదంతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం కలుగుతాయి. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వలన అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. సకల దేవతలు ఇష్టపడతారు. దీపారాధన ఉదయం 6 గంటల లోపు చేస్తే సర్వ శుభాలు, శాంతి కలుగుతాయి. జిల్లేడు నారతో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే కుటుంబానికి శాంతి కలుగుతుంది. తామర నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి, ధనవంతులు అవుతారు. నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో నుంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యాలు జరిగిపోతాయి. దీపపు కుంది కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకును పెట్టాలి. కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. గణపతికి పంచామృతాభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది. భగవంతుడికి అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. చిన్న అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతాయి. భగవంతుడికి సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. భగవంతునికి కమలా పండు సమర్పిస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నమస్కారం.